హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ముందుగా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మీ ముందు మాట్లాడే స్థాయికి నన్ను తీసుకొచ్చిన నా గురువులను స్మరించుకుంటూ ఒక చక్కటి మెసేజ్తో ముందు ఎస్పెషల్లీ యువతకి మంచి స్ఫూర్తినిచ్చే ఒక చిన్న స్టోరీ తీసుకున్నాను. సో అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం అందరికీ, ముఖ్యంగా యువతకి స్ఫూర్తిదాయకం. యువతలో స్ఫూర్తి నింపడానికి మాత్రమే రాజకీయాల అతీతంగా ఈ వీడియో చేస్తున్నాను, గమనించగలరు, అన్నిదా భావించవద్దు. పవన్ కళ్యాణ్ పరిచయం అక్కర్లేని పేరు. దేశ రాజకీయాలలో ఈ పేరు ఒక తుఫాన్. 2014 మార్చి 14 జనసేన అనే రాజకీయ పార్టీని ఒక్కడిగా స్థాపించి సరిగ్గా 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల కాలంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా అవరోధాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ఎలా నిలబడ్డాడు, అంతిమంగా ఏ స్థాయికి చేరుకున్నాడు అనే అనేక విషయాలు యువతకు ఎంతో ఆదర్శంగా నిలుస్తాయి. ఎందుకంటే ఈనాటి చాలామంది యువతలో ఓర్పు, సహనం, అంకితభావం, స్థితిప్రజ్ఞత లేకపోవటం, అవమానాలు, అవహేళనలు, అడ్డంకులు, ప్రేమ, ఆప్యాయత, గౌరవం, అలాగే గెలుపోటములను ఏ విధంగా తీసుకోవాలి అని తెలియడం లేదు. అయితే పవన్ కళ్యాణ్ గారు వీటన్నిటినీ ఏ విధంగా ఎదుర్కొని తను అనుకున్న లక్ష్యాలను ఏ విధంగా సాధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఏ విధంగా అయ్యారు, ఏ విధంగా ఎదిగారు అనేది ఈనాటి యువతకి తన ప్రయాణం ఖచ్చితంగా స్ఫూర్తి నింపుతుంది. పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న పార్టీని స్థాపించినప్పుడు వీళ్ళ అన్న చిరంజీవి పార్టీ పెట్టి ఉద్ధరించాడు, ఇక ఇతను కూడా ఉద్ధరిస్తాడు అని చాలా విమర్శలు చేశారు, అవహేళనగా మాట్లాడారు, పర్సనల్గా కూడా ట్రోల్ చేశారు, టార్గెట్ చేసి మాట్లాడారు. 2000 అయితే ఆ కొంతకాలం తర్వాత 2014లో తను పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళకి ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. అప్పుడు విమర్శకులు ఏ విధంగా విమర్శించారంటే ప్యాకేజ్ స్టార్, పావలా కళ్యాణ్ అను రకరకాలుగా అవహేళన చేసి మాట్లాడారు. ఇలా జరుగుతున్న క్రమంలో ప్రభుత్వంలో భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీతో విభేదిస్తే నిలకడలేని, పరిణితి లేని రాజకీయ నాయకుడిగా ఉన్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్లు చేశారు. స్టెబిలిటీ లేదన్నారు. అదేవిధంగా ఆ తర్వాత వాళ్ళతో బయటకు వచ్చేసిన తర్వాత 2019లో బీఎస్పీ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకొని 140 సీట్లలో పోటీ చేసి ఒకే ఒక్క సీటు గెలిచారు, రాజోలు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన భీమవరం, గాజువాకలో 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఇక నీ రాజకీయ ప్రస్థానం అయిపోయింది, పార్టీ మూసేసుకొని సినిమాలు చేసుకోపో అని చాలా చిన్న చూపుతో మాట్లాడారు. 2019 నుండి 2024 వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు, ఎన్నో అవమానాలు భరించాడు. కుటుంబంలో ఉన్న తల్లిని, భార్యని, పిల్లల్ని కూడా నీచంగా మాట్లాడినా తట్టుకున్నాడు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తన సినిమాలను ఆపేసి ఆర్థికంగా కూడా దెబ్బతీశారు. అటువంటి ఇబ్బందులన్నింటినీ దాటుకొని ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో
తెలుసుకొని ఆశయ సాధనలో గెలుపు ఓటములు సహజమని నమ్మి దశాబ్ద సుదీర్ఘ పోరాటం తర్వాత 2024 ఎన్నికలలో టీడీపీ బీజేపీ పొత్తులో పోటీ చేసి 100% స్ట్రైక్ రైట్తో రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్నాడు. తాను సినిమాలోనే కాదు దేశ రాజకీయాలలో కూడా పవర్ స్టారే అని నిరూపించుకున్నాడు. అయితే దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫోకస్ ఎప్పుడు కూడా మన లక్ష్య సాధన మీద మాత్రమే పెట్టాలి. ఈ లక్ష్య సాధనలో మనకు అనేక విమర్శలు, అనేక అడ్డంకులు, అనేక అవహేళనలు, అనేక అవమానాలు ఎదురుతూ ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకోకుండా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణం యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. వైఫల్యాలతో మొదలై విజయ పతాక ఎగరవేస్తూ పరాజయాల పునాదులపై నిలబడి దిక్కులు దద్దరిల్లేలా గెలుపును అందుకున్న ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ ప్రయాణం మా యువతకు ఆదర్శం, స్ఫూర్తిదాయకం. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే ఏ విధంగా తట్టుకొని తన చుట్టూ ఉన్నటువంటి దేన్ని కూడా పట్టించుకోకుండా తన గమ్యం ఏంటి, తన లక్ష్యం ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసి చివరికి గెలుపొందుకున్నాడు. కాబట్టి నేను యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే మనం కూడా ఏదైనా ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే క్రమంలో కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ మనం పెడదామనే క్రమంలో కావచ్చు, లేదా ఏది చిన్నదైనా సరే మనం ప్రయత్నం చేసేటప్పుడు చాలామంది నీ వల్ల ఏమవుతుంది, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చాలామంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని విమర్శిస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా వాళ్ళ మీద మనం ఫోకస్ చేయకుండా మనం ఏవైతే అనుకుంటున్నామో దాని మీద ఫోకస్ చేస్తే తప్పకుండా, కాకపోతే రాత్రికి రాత్రే మనం స్టార్లు అయిపోవాలని, రాత్రికి రాత్రే మనం కోటీశ్వరులు అవ్వాలని, రాత్రికి రాత్రే మనం అన్నీ అయిపోవాలని అనుకోకూడదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం అవ్వడానికి ఒక దశాబ్దం పట్టింది, 10 సంవత్సరాలు పట్టింది. మనం కూడా కొంచెం ఓర్పు సహనంతో వేచి చూస్తే కన్సిస్టెన్సీ కనుక ఉంటే మనం ఏదైతే లక్ష్యం పెట్టుకొని దానికోసం కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేస్తామో తప్పకుండా విజయం సాధిస్తాం అనేది ఈ రాజకీయ ప్రయాణం నుంచి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఓర్పు సహనంతో మీ యొక్క లక్ష్యాలను పెట్టుకొని వాటి కోసం నిరంతరంగా పనిచేస్తూ పోతే విజయం తప్పకుండా వస్తుంది. కాబట్టి గమనించండి. ఎవరేమీ అనుకున్నాడు ఉండే రాజాన, రాజు నువ్వే, బంటు నువ్వే. కాబట్టి చంద్రబోస్ గారు చెప్పినటువంటి ఆ పాట ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. ఆ పాట చాలా చాలా మెసేజ్ ఇచ్చింది. ఆ పాట కూడా ఒకసారి ఆ పాట వినండి కుదిరితే, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. కాబట్టి మా వ్యూవర్స్ అందరికీ మనస్ఫూర్తిగా మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని కోరుకుంటూ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.